ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే కప్పు గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత కూడా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2026 మినీ వేలంలో జేసన్ హోల్డర్, టామ్ బాంటన్ వంటి కీలక ఆటగాళ్లను దక్కించుకోవడంతో ఈ జట్టు ఇప్పుడు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మాథ్యూ హేడెన్ బ్యాటింగ్ కోచ్గా చేరడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గుజరాత్ జట్టుకు ఉన్న అతిపెద్ద బలం వారి టాప్ 3 బ్యాటర్లు. కెప్టెన్ శుభ్మన్ గిల్, క్లాస్ బ్యాటర్ సాయి సుదర్శన్ మరియు ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్ ఉండడం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు పవర్ ప్లేలో చుక్కలు కనిపిస్తున్నాయి. వీరిద్దరూ నిలకడగా ఆడితే భారీ స్కోర్లు ఖాయం. టీమిండియా స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్ మరియు ప్రసిద్ధి కృష్ణతో కూడిన పేస్ విభాగం ఈసారి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. వీరికి తోడు అనుభవజ్ఞుడైన ఇషాంత్ శర్మ, దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ కాగిసో రబాడా ఉండటం వల్ల గుజరాత్ బౌలింగ్ విభాగం ఏ జట్టుకైనా సవాలు విసరగలదు. టీ20 క్రికెట్లో దిగ్గజ స్పిన్నర్ రషీద్ ఖాన్ గుజరాత్ జట్టుకు వెన్నెముక. మిడిల్ ఓవర్స్లో పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లు తీయడంలో రషీద్ సిద్ధహస్తుడు. అతనికి తోడుగా సాయి కిషోర్ మరియు వాషింగ్టన్ సుందర్ వంటి వారు స్పిన్ విభాగానికి మరింత బలాన్ని ఇస్తున్నారు. వేలంలో జేసన్ హోల్డర్ను దక్కించుకోవడం గుజరాత్కు కలిసొచ్చే అంశం. రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వంటి ఫినిషర్లు ఉండడం వల్ల లోయర్ ఆర్డర్స్ లో కూడా భారీ హిట్లు కొట్టే సత్తా ఈ జట్టుకు ఉంది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా వంటి వారు ఫినిషర్లుగా రాణిస్తూ ఇన్నింగ్స్ మధ్యలో నిలకడగా ఆడే అనుభవం ఉన్న ఆటగాళ్ల కొరత కొంచెం కనిపిస్తుంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ వంటి బౌలర్లు గతంలో గాయాలతో సతమతమయ్యారు. సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో వీరి ఫిట్నెస్ జట్టు ఫలితాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. శుభ్మన్ గిల్ ఒక అద్భుతమైన బ్యాటర్ అనడంలో సందేహమేమీ లేదు. కానీ అత్యంత పోటీ ఉండే ఐపీఎల్లో క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అతనికి ఇంకా సవాలుగానే ఉంది. ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో గిల్ తన నాయకత్వాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకుంటాడో చూడాలి. గుజరాత్ టైటాన్స్ 2026 సీజన్ కోసం అన్ని విభాగాల్లోనూ సమతుల్యంగా ఉంది. రబాడా, సిరాజ్ వంటి బౌలర్లు, గిల్, బట్లర్ వంటి బ్యాటర్లతో ఈ జట్టు పేసర్ మీద చాలా బలంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లలో హోమ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంటే గుజరాత్ మరోసారి ఫైనల్ చేరడం ఖాయం.